యా సార్, నా పేరు విక్రమ్. నేను ఒంగోలు నుంచి వచ్చాను. హైదరాబాద్లో 4 years నుంచి ఉంటున్నాను. మై ఫోన్ నెంబర్ 9390871378. అండ్ నాకు యాక్టింగ్ అంటే ప్యాషన్, చాలా ఇష్టం. డ్యాన్స్ అయినా, యాక్టింగ్ అయినా, అదర్ యాక్టివిటీస్ అయినా చాలా చాలా ఇష్టం. ఓకే. ఓకే. పొడు నువ్వు వాడిని పొడిచినా పొడవపోయినా నేను చంపేస్తాను. నేను చంపేస్తాను. కనీసం ఇక్కడి నుంచి ఒక్కడిని చంపానన్న తృప్తైనా నాకు మిలిద్ది. కష్టాలా? ఏంట్రా కష్టాలు? ఖరీదైన బైకుల్లో తిరుగుతూ, ఏసీ రూమ్ లో ఉంటూ, రోజుకు వేల రూపాయలు గుట్టలు వేసుకొని తిరుగుతూ, రోజుకు 1000 రూపాయలు ఖర్చు పెట్టే నీకు కష్టాల గురించి మాట్లాడే హక్కు లేదు. కష్టాలు ఎలా ఉంటాయి, నీ జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయో నేను చెప్తా ఈ రోజు. నువ్వు విని ఈ రోజు స్కూల్కి వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు, రోజుకి 8 కిలోమీటర్లు నడవాలన్న సంగతి నీకు తెలుసా? నాకు తెలుసు. అన్నం అంటే జొన్నన్నం తినారని, ఒరన్నం 6 నెలలకే వండుకుంటారని, పరమాన్నం ఉన్నప్పుడే పండుగ అంటారనే విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. ఆడుకోవాల్సిన పసి వయసులో సరైన వైద్యం అందక బిడ్డలు చచ్చిపోతున్నారనే విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. తండ్రి చచ్చిపోయిన 6 గంటలకే తల్లి చచ్చిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నువ్వు ఎప్పుడైనా అనుభవించావా? మనం ఈ సమాజంలో బతకడానికి మన దగ్గర ఉన్న పేరు, మన దగ్గర ఉన్న అధికారం, మన శక్తి ఇవేవి సరిపోవు. ఈ జనం మధ్య దూరంగా బతకలేవని, దూరంగా ఎప్పుడైనా పారిపోవాలని నీకు ఎప్పుడైనా అనిపించిందా? అడవి నీకు ఎప్పుడైనా అమ్మలా కనిపించిందా? తుపాకీ పట్టుకుంటే ధైర్యంగా ఉంటావని నీకు ఎప్పుడు అనిపించిందా? బతకాలంటే ఇంకొకటి చంపడం తప్ప మనం బతకలేమని నీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకు అనిపించింది. తుపాకీ పట్టుకున్నాను, అడవిలోకి వెళ్ళాను, నక్సలైట్ అయ్యాను. ఇక్కడ కష్టం గురించి మాట్లాడే హక్కు నాకు మాత్రమే ఉంది, నీకు లేదు. ఖచ్చితంగా నీకు లేదు. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమో అని భయపడ్డాను. కామెడీగా. ఓకే, రెడీ? ఏరా, మొన్న ఏంట్రా అమ్మాయికి ప్రపోజ్ చేసావంట? రైటా లెఫ్టా ఇచ్చిందా? ఏదో ఒకసారి ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకో. అబ్బో, తెగ వాచినట్టుంది రోయ్. పెద్ద నీకు ఆ ప్రపోజల్ చేసిందని మాకు ఫోన్లో చెప్పటం, అదంతా కూడా నువ్వు నాటకం అని నాకు తెలిసింది. రే, ఎవరినైనా మోసం చేయొచ్చు, నన్ను మాత్రం మోసం చేయలేదు. ఆ దెబ్బలు చూస్తేనే అర్థమవుతుంది అమ్మాయి నిన్ను ఎంతలా కొట్టిందో. ఏరా చూడండి రా, నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నువ్వు చాలా చాలా సిగ్గుపడుతున్నాను రా. అదేంతో కానీ నాకు ఇట్లాంటి వాళ్ళు తగులుతారో, నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తానో తెలియదు, కానీ మీరు మాత్రం నాకు బలి దొరికారు రా. మంచి ఐ ప్రౌడ్ ఫీల్ మై ఫ్రెండ్ అంటే నువ్వేరా. నా పరువు గాల్లోకి ఎగరేసి కిందకి దించి మడత పెట్టేసి జేబులో పడేస్తున్నావు. అది నువ్వు ఒక ఫ్రెండ్. నీ అప్ప. ఓకేనా? రొమాంటిక్. అది ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇంటర్ నుంచి నేను చూస్తూ ఉన్నా, కానీ నువ్వు ఇప్పుడు ఫీల్ అవగాక లవ్ కాదు, పెళ్ళి కాదు, అదేదో తెలియదు, కానీ అదేదో అట్రాక్షన్. మంచి నైట్లో అసలు నిద్ర పట్టట్లేదు, ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఓకే, నువ్వు నాకంటే 2 ఏళ్ళు చిన్నే, ఓకే నేను ఒప్పుకుంటా. నువ్వు డిగ్రీ చదివే అమ్మాయివే, కానీ ఏం చేస్తావు? నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. ప్లీజ్ ఒక్క ముద్దు. నీ పెదాలు చూస్తుంటే నన్నైతే తప్పుగా అనుకోక, నేనైతే గుడ్ బాయ్నే, కాకపోతే ఒక్క ముద్దు ప్లీజ్, ఒక్క ముద్దు పెట్టాలనిపిస్తుంది. ఇలా ఒక్కటే. నిన్ను అసలు ఇప్పుడు డిస్టర్బ్ చేయను. ఓకేనా? లవ్ కాదు, పెళ్ళి కాదు, ఇప్పుడే చెప్పేస్తున్నా. ఓకే. బాధపడతా. ఓకే, రెడీ?
నాయనమ్మ చనిపోయిందన్న విషయం నాకెందుకు చెప్పలేదురా? ఎంత ఎగ్జామ్స్ అయితే మాత్రం, ఫైనల్ ఎగ్జామ్స్ అయితే మాత్రం నాయనమ్మ చనిపోయినంత విషయం నువ్వు నాకు చెప్పవా? చివరిసారిగా ఆమెను చూసుకోలేదు కదరా, మొహం కూడా చూడలేదురా. 4 ఏళ్ళ నుంచి నేను 2 సార్లు చూసింది. హైదరాబాద్కి వచ్చేసాను. నాయనమ్మ చచ్చిపోయినంత విషయం చెప్పలేదురా నువ్వు ఒక తమ్ముడు అంటరా. ఇంకా చచ్చిపోయే వరకు ఈ బాధ నాలోనే ఉండిద్దిరా. ఆమె చూడలేదు, కడతారి చివరిలో చూడలేదన్న విషయం చంపుతూనే ఉండిద్దిరా. మా నాయనమ్మ చచ్చిపోయింది. చిన్నప్పటి నుంచి నన్ను పెంచి ఎత్తుకొని పెంచిందిరా. ఎట్లెట్లా చెయ్యాలనిపిస్తుందిరా రే. ఈ బాధ ఇది నాలోనే ఉండిద్ది. ఇంక పోదు అసలు, ఇంక పోదు. శాన్వి స్టూడియోస్ అనేది నాకు ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. నేను ఇచ్చింగానే సార్ రిసీవ్ చేసుకోవడం కానీ, కెమెరామ్యాన్స్ రిసీవ్ చేసుకోవడం కానీ, నన్ను ఇంతలో ఉన్న ఇవన్నీ ఒక ఎక్స్పెరిమెంట్ చేపించడం కానీ, నా బయోడేటా అది తీసుకోవడం కానీ, ఇది నన్ను ఫ్యూచర్లో ఎంకరేజ్ చేసే విధంగానే ఉంది. ప్రతి హైదరాబాద్ వచ్చిన అలాంటి యువకులకి ఒక్క ఛాన్స్ అని సినిమా యాక్టింగ్ కోసం తిరిగే వాళ్ళకి ఇది చాలా ఎక్స్పీరియన్స్. ఈ టాలెంట్ అనేది ఎవరు చూపించుకోవాలో తెలియదు, కానీ ఇట్లా ఒక కాస్టింగ్ అనేది గ్రూప్లో పెట్టి, ఒక కాస్టింగ్ పెట్టి ఆడిషన్స్ పెట్టినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్.